యా గురువింద గులాబీ దీని గురించి మనం మాట్లాడాలి. గురువింద గులాబీ 10 ఏళ్లలో పిల్లల పాపాలు మర్చిపోయారా? కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగని దుష్ప్రచారం, రోజుకో బురద రాజకీయం, ఫుడ్ పాయిజన్ ఘటనలపైన అదే తీరు, కుట్రకోణంగా భావిస్తున్న హస్తం నేతలు, 10 ఏళ్ళు ఏం జరిగినట్టుగా బీఆర్ఎస్ కబుర్లు, ఆనాడు స్కూళ్ళు హాస్టల్లో ఏం జరిగింది? నేను గత ప్రభుత్వంలో 2021 నుంచి నేను మాండి చదువుతా ఉన్నాను. ఖచ్చితంగా 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి ఒక ఫుడ్ పాయిజన్ జరిగిందని, లేకపోతే టాయిలెట్స్ లేక ఆ అమ్మాయిలు బయట పోతున్నారని చెప్పేసి, వాళ్ళు టాయిలెట్స్ లేక టాబ్లెట్లు వేసుకుంటారని చెప్పేసి టాయిలెట్ రాకుండా అనేకమైన సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. సో ఆనాడు వాళ్ళు ఏమో స్పందించి ఇప్పుడు వచ్చి బురద రాజకీయం చేస్తూ ఉన్నారు. ఒకసారి దాని గురించి క్లియర్గా చూద్దాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థుల అవస్థలు ఎన్నో, ఒక్కో మార్పు తీసుకొస్తూ ఆ పాపాన్ని కడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ ఛార్జీల పెంపు, ఫ్రీ కరెంటు హామీ, అత్యాధునిక వసతులతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటుకు శ్రీకారం, డ్రాప్ అవుట్స్ తగ్గించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న సర్కారు. అయినా రేవంత్ ప్రభుత్వంపై గులాబీ కుట్రలు, ఫుడ్ పాయిజన్ ఘటనపై అదే పనిగా తప్పుడు ప్రచారాలు. 10 ఏళ్లు విద్యార్థులను అరిగోస పెట్టింది బీఆర్ఎస్ కాదా? డెంగ్యూ బారిన పడి చనిపోయిన పిల్లల పాపం మీది కాదా? ఆనాడు ఫుడ్ పాయిజన్తో వేల సంఖ్యలో విద్యార్థులకు అస్వస్థత, వారానికో ఘటన, 10ల సంఖ్యలో అనారోగ్యం పాలు. అయినా కూడా ఏం జరగలేదన్నట్టు కుట్రలు చేస్తే నమ్మేది ఎవరు? స్కూళ్ళు, హాస్టల్ నిర్లక్ష్యం చేసి మరీ మురికి కూపాలుగా మార్చింది మీరు కాదా? అన్నంలో పురుగులు, కూరల్లో కప్పలు, బల్లులు ఈదింది మీ హయాంలోనే. చేయాల్సిందంతా చేసి గురుకులాల బాట అంటూ డ్రామాలు ఎందుకు? బీఆర్ఎస్ నేతలు నిలుస్తున్న కాంగ్రెస్ నాయకులు అంటూ చూస్తూ ఉన్నాం. సో వీళ్ళు గురుకులాల బాట పడుతూ ఉన్నారు. ఈ కల్వకుంట్ల కాలకీయులంతా కూడా గురుకులాల బాట పడుతూ ఉన్నారు కదా. దయచేసి నేను ఎవరైతే ఈ ఆర్ఎస్పీ పోతా ఉన్నాడు కదా, ఆర్ఎస్పీతో కొంతమంది పోతా ఉన్నారు కదా, వాళ్ళకు చెప్పండి గత 10 ఏళ్లలో ఎక్కడెక్కడ ఏ ఘటనలు జరిగినాయో ఒక్కసారి ఆ స్కూల్లో ఉన్న వాళ్ళు చెప్తే బాగుంటుంది. సిగ్గుండాలి మీరు పోవడానికి. మీరు గత 10 ఏళ్ళలో ఆర్ఎస్పీ ఎందుకే అని నాకు అర్థం కాను, ఇంత దిగజారుతావా? ఆనాడు గురుకులాలలో ఫుడ్ పాయిజన్ అవుతా ఉంటే మాట్లాడింది నువ్వా కాదా బీఆర్ఎస్ పార్టీ అధినేతగా? మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎట్లా పోతావా? కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా ఆర్ఎస్పీ నీకు? కొంచెం అసలు ఎట్లా దిగజారమే నాకు అది. నువ్వు అంటే ఒక రెస్పెక్ట్ ఉండే, చాలా అద్భుతమైనటువంటి రెస్పెక్ట్ ఉండే, ఒక మహానుభావుడిగా. అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ అనుకున్నాం, కానీ ఈరోజు అంబేద్కర్ పేరు చెప్పుకొని ఈరోజు అంబేద్కర్ ముసుగులో వచ్చినటువంటి నువ్వు ఒక కుట్రదారుడివి, కేసీఆర్ తాబేదారు అని అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా నీకున్న ఇంకా రెస్పెక్ట్ ఉంది తెలంగాణ సమాజంలో, అది కాపాడుకో. ఆ చిల్లర పార్టీలో ఉండకు. ఆ చిల్లర పార్టీతో ఉండి ఏం చేస్తున్నా నాకైతే అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. నిజంగా రాజకీయాల్లో నేను అప్పుడప్పుడు చిల్లర రాజకీయాలు చూస్తూ ఉంటాను, కానీ ఆర్ఎస్పీ రాజకీయం చూసిన తర్వాత నేను చాలా ఇన్స్పైర్ అవుతూ ఉండే. కానీ ఆర్ఎస్పీ కూడా అట్లా తయారైనాక అసలు రాజకీయాలంటే ఇంత నీచ స్థాయికి దిగజానికి కారణం ఎవరో కాదు ఇలాంటి వాళ్ళని చెప్పేసి నాకైతే అనిపిస్తూ ఉంది తప్ప వేరే ఏది లేదు ఇక్కడ. కేసీఆర్ పాలనలో లెక్కలేని ఫుడ్ పాయిజన్ ఘటనలు అంటూ చూస్తూ ఉన్నాం కదా. ఒకసారి దీని గురించి చూద్దాం. 2017లో 244 మంది ఆసుపత్రి పాలైన విద్యార్థులు, 2018లో 135 మంది, 2019లో 571 మంది, 2020లో 102 మంది, 2021లో 373 మంది అంటూ చూస్తూ ఉన్నాం కదా. జూలై 15, 2022 నిర్మల్ జిల్లా బాసరా ట్రిప్లైట్లో మధ్యాహ్న భోజనం వికటించి 600 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. తర్వాత విద్యార్థులు భోజనం విషయంలో పెద్ద ఉద్యమం చేశారు అంటూ ఇది ఎప్పుడు 2022లో 2022 ఒకే రోజు 3 ఘటనలు, ఒక్కరోజే 3 చోట్ల ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగాయి. సిరిసిల్ల జిల్లా పెద్దూరులోని బీసీ గురుకుల స్కూల్లో 40 మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. తల్లిదండ్రులు పిలిచి పిల్లల్ని ఇంటికి పంపించారు. సిద్దిపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల స్కూల్లో 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మహబూబ్నగర్ గిరిజన స్కూల్లో 38 మంది విద్యార్థులు అనారోగ్యం బారిన పడ్డారు. ఆగస్టు 27, 2022 సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని 15 మంది అనారోగ్యం పాలయ్యారు. సెప్టెంబర్ 6, 2022 వరంగల్ జిల్లా వర్ధనపేట గిరిజన స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 40 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. సెప్టెంబర్ 20, 2022 కాగజ్నగర్ మైనార్టీ గురుకుల్లో ఫుడ్ పాయిజన్ అయింది. 45 మంది విద్యార్థులు అస్వస్థకు పాలయ్యారు. జనవరి 8, 2023లో సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో గురుకుల స్టూడెంట్లు ధర్నా చేశారు. పురుగులు అన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే ప్రిన్సిపల్, వార్డెన్, అటెండర్ వేధిస్తున్నారని వాపోయారు. అన్నంలో పురుగులు, వానపాములు వస్తున్నాయని వాపోయారు. ఫిబ్రవరి 19, 2023 ఖమ్మం జిల్లా మదిలోని బీసీ గురుకుల బాలిక వసతి గృహంలో పాచిపోయిన కూరలు, పెరుగులన్నం పెడుతున్నారని విద్యార్థులు ధర్నా చేశారట. ఫిబ్రవరి 19, 2023 నిజామాబాద్ జిల్లాలో 2 చోట్ల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 2 విద్యార్థులు చనిపోయారట. మార్చి 9, 2023లో మహబాద్లోని కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయంలో ఫుడ్ పాయిజన్ 51 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఏప్రిల్ 7, 2023
అన్నం తిని 27 మంది విద్యార్థులు అట ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లా జూన్ 24, 2023 యాదాద్రి జిల్లా మోత్కూరులో, జూలై 11, 2023 మల్లాపూర్లోని బీసీ వసతి గృహంలో పురుగులన్నం తిన్నామని మీడియాకు ఫోటోలు పంపారు విద్యార్థులు. సెప్టెంబర్ 12, 2023, సెప్టెంబర్ 14, 2023, సెప్టెంబర్ 16, 2023 ఇట్లా ఎన్ని ఘటనలు జరిగాయి? ఇవి కొన్ని మచ్చుకు మాత్రమే. చాలా ఘటనలు జరిగినాయి. చాలా ఘటనలు బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఎందుకు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లలో అనేకమైనటువంటి ఫుడ్ పాయిజన్ ఘటనలు జరిగినాయి. ఆనాడు ఈ ఆర్ఎస్పీ చేసినటువంటి దుర్మార్గాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి కొంతమంది ఎవరైతే వాళ్ళు చేయడం వల్లనే ఈరోజు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు ఒక సపరేట్ టాస్క్ ఫోర్స్ కమిటీ కనుక పెట్టుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అనేది నా యొక్క ఒపీనియన్. సో ఇప్పుడు గురువింద గింజ తన కింద నలుపును గుర్తించదట. అట్లా ఉన్నది కేటీఆర్ యొక్క పరిస్థితి. వీళ్ళు ఏది గురుకులాల బాట అని పడుతున్నారు. గురుకులాల బాట కాదు, మిమ్మల్ని తనితరమే బాట పెడితే బాగుంటుంది తెలంగాణ సమాజం. అది త్వరలోనే వస్తుంది. ఇంకా దానికి నిన్న ఆర్ఎస్పీ ఏం పెడుతున్నాడు, నాకు అద్భుతమైన గౌరవం ఇచ్చారని చెప్పేసి పెడతాడు. ఎంత నాకైతే నిజంగా పాపం అనిపిస్తూ ఉంది ఆయన చూస్తూ ఉంటే. ఆర్ఎస్పీని చూస్తూ ఉంటే ఎంత దిగజారిండు, ఎంత అద్భుతంగా ఉండే మనిషి, ఎంత దిగజారిండు అనేది నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతా ఉంది. పాపం ఆయన ఏదో ట్వీట్ పెట్టినట్టు, ఒకసారి ట్వీట్ చూద్దాం. ధన్యవాదాలు కేటీఆర్ గారు. కాంగ్రెస్ పాలన తెలంగాణలో నేడు విద్యాలయాల్లో ప్రత్యేకించి గురుకులాల్లో చిన్నారుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోవడం చూడలేకే కేసీఆర్ పాలనలో ఈ విద్యాలయాల్లో అడ్మిషన్ల కోసం బారులు తిరిగిన తల్లిదండ్రులు నేడు బతుకుజీవుడా అంటూ పాఠశాలను వీడడానికి అడ్డుకట్ట వేయాలని తెలంగాణ విద్యా వ్యవస్థను శోక సముద్రంలో ముంచారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్లో ముద్రితులను లేపాలని విశ్వవిద్యాలయాల్లో వరుస విషాదాలతో కలవలు పెడుతున్న తెలంగాణ సమాజానికి మేమున్నామంటూ ధైర్యం ఇవ్వడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు గురుకులాల బాటకు పిలిపివ్వడం నిజంగా చారిత్రాత్మక. ఈ సమస్య అధ్యయన కమిటీలో నాతో పాటు సీనియర్ విద్యార్థి ఉద్యమ నాయకులు ఎర్రల శ్రీనివాస్, అంజనేయుల్ గౌడ్, రాజారాం యాదవ్, వాసురెడ్డి గారు ఉంటారు. తెలంగాణ విద్యాలయంలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చినా అలాగే విలువైన సలహాలు దయచేసి ఈ నెంబర్ పంపండి చెప్పి చెప్తా ఉన్నారు. ఆర్ఎస్పీ గారు, గతంలో మీరు బీఎస్పీ అధినేతగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి గురుకులాలు ఘటనలు జరిగినాయి. దానికి కారణం బీఆర్ఎస్ అని చెప్పేసి ఆనాడు చెప్పినావు కదా, మరి దాని మీద ఏమంటావు? ఒక్కసారి దాని మీద సమాధానం చెప్పిపోతే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. మీరు ఇలా చేయడం వల్ల మీ పరువును మీరే తీసుకున్నారు, మీ యొక్క క్రెడిబిలిటీని మీరే పోగొట్టుకున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా ఈయన పరిస్థితి కనబడుతూ ఉంది మిత్రులారా. గురువింద గులాబీ, గురువింద గింజ దాని కింద నలుపును గుర్తించారు. అట్లా ఉంది వీళ్ళ యొక్క పరిస్థితి.